హరి ఓం. ఎందరో హిమాలయ యోగులు ఆది నుంచి కలి వరకు వారి యొక్క మార్గం అనుసరించేవారు ఒక్కరిద్దరు మాత్రమే ఉంటారు లోకంలో. అందులో మనమే ఎందుకు అవ్వకూడదు అనే ఆలోచన ఉందా? వీరు బోధించింది ఏంటి? దైవం మనుష్య రూపేణ. దైవం ఎక్కడో లేదు, మనుషుల రూపంలో మన మధ్యనే ఉన్నారు. వారే మహాత్ములై ఉన్నారు. గురు సంస్కారంతో లోకాన్ని సంచరించారు. మరి ఇంకా మనం దైవం వైపు పరుగులు తీస్తూ విగ్రహారాధన చేయడం వల్ల ఏమాత్రమైన లాభం ఉందా? ఉంది. ఏమి ఉందంటే మనసు కొద్దిసేపైనా నిమగ్నమై ఉంటుందని. అలా నిమగ్నం అవుతేనే ఆ మనసు ఉద్దీపన జరుగుతూ వారి యొక్క స్తోత్రాన్ని, వేదాన్ని పఠిస్తే మన శరీరంలో జీవకణాలన్నీ ఉద్దీపన జరుగుతాయి. ఆ జీవకణాలు ఉద్దీపన జరిగిన తర్వాత మనలో ఆత్మజ్యోతి అంటే శరీర భావం నుంచి వేదం మనమై చెవిలో ఘంటానాదంలాగా మారుమోగుతుంది. ఆ ధ్వనికి మనిషి యొక్క మనసు నశించిపోతుంది. ఇంకా ఈరోజు దైవం యొక్క రూపాన్ని పట్టుకుని వేలాడితే పెద్దలు చెప్తూ ఉంటారు, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. మనం గొడ్డులము కాదు. మనిషి అంటే ఆత్మస్వరూపంలాగానే జీవించలేదు. ఆత్మస్వరూపులుగా జీవిస్తే ఇందరు మహాత్ములు మన ముందు గ్రంథాల రూపంలో, మన ముందు మనిషి రూపంలో హిమాలయాలు సంచరించి ఉన్నారు. వారి మాట ఇంకా బుర్రకెక్కలేదంటే వారు మన యోగ్యత పెంచాలని మన ఇంట ఉండి సూచన చేస్తూ ఉంటారు. అవి ఎక్కడం మన చెవులకి ఎక్కడం లేదంటే దాని అర్థం ఏమిటి? మనం వారి మార్గాన్ని అనుసరించట్లేదు, దైవం యొక్క మార్గాన్ని అనుసరించట్లేదంటే మనలో ఉన్నవి అహంకారాలా, వేటి పట్లైన మమకారాలా? దైవానికి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ప్రాణం పోసేది వేదంతో మనమే. ఆ చుట్టూ ఉన్న వాతావరణాన్ని నిరంతరము వేదపఠనం చేస్తూ శుద్ధి చేసేది మనమే. మరి మనలో ఉందా దైవం? వేరేగా ఉందా? ఒక్కసారి పోటీతనం కాదు మనలో ఉండాల్సింది, అహంకారత్వం కాదు మనలో ఉండాల్సింది. ఆలోచన విధానం మారాలి. అప్పుడే మన అనుకున్న వారు మన ముందు ఉంటారు. లేదా అన్నీ వదిలేసి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటారు. అందరి దృష్టిలోని మనల్ని యోగ్యతగా వారు తీర్చిదిద్దాలని ఇప్పటికీ మన ముందున్నారు. మనం ఇప్పటికీ చెవికెక్కించుకోకుండా వారి యొక్క మార్గాన్ని కించపరచాలనుకుంటే మనం వారి ముందు వెనకబడే ఉంటాం. అందరిలో ఒక్కరిగా ఉండకపోగా అందరికన్నా చివరగా ఉంటాం. యోగి అన్న వారు ప్రతి ఒక్కరి యోగ్యత పెంచాలని మౌనం వహిస్తారు. వీరందరూ అలా మౌనం వహించిన వారే. సమాజానికి దూరంగా వెళ్ళి వారిలో ఉన్న అంతరాత్మను తట్టిలేపుకున్నవారే. పరమాత్ముడి యొక్క తత్వాన్ని తెలుసుకున్నవారే. పరబ్రహ్మ చైతన్యంతో మమేకమైన వారే. మరి మనము
మహాత్ములను ఆశ్రయించి కూడా ఆలోచన విధానం మారకపోతే అందరి దృష్టిలో మనం చెడ్డవారు అవుతామా, మహాత్ముల్లోకి అవుతారా? మహాత్ముల యోగ్యత పెరుగుతూనే ఉంటుంది, మన యోగ్యత తగ్గుతూ ఉంటుంది. అందుకే ఇందరూ వేదాన్ని అర్థమో అవగాహన కలిగేటట్టు గ్రంథాల్లో రచించారు. దైవం మనుష్య రూపేణ అని బోధించారు. జ్ఞానదగ్ధ కర్మాణం అని వెలుగెత్తి చాటారు.